బేసిక్ థింగ్స్లో స్టూడెంట్లో కొంత క్లారిటీ ఉండాలి. ఆబ్వియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఖర్చు అవుతుంది. ఫ్రీగా ఎందుకు అవుతుంది? ఓకే, ఎగ్జామ్ ఏపీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఖర్చు అవుతుంది, దానికి భరించాలి. వీళ్ళందరూ ఏంటంటే ముందు ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి బద్ధకం, చదవడానికి బద్ధకం, దానికి డబ్బులు 2 లక్షలు అయిపోతాయి, 1,00,000 అయిపోతాయి, 50,000 అయిపోతాయని దానికి ఖర్చు పెడతాక బద్ధకం. చెత్త కాలేజీకి వెళ్ళి మాత్రం ₹1,00,000 కడతాడు వీడు. మీరు ఎన్ని చెప్పిన ఇంటర్లో ఎన్ని చెప్పండి ఇంటర్లో పేరెంట్స్ జనరల్గా నాకు ఐడియా, నాకు పేరెంట్స్ సైకిల్ బాగా తెలుసు కదండి. మీరు ఎన్ని చెప్పండి, ఇవన్నీ కాదండి వాళ్ళు పంపిస్తున్నారు సార్, దానికి పంపించండి సార్, ఏదో ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ ఉందంట, లేకపోతే ఏదో ఇంకోటి ఏదో ఉందంట, దానికి పంపించండి సార్ అంటే మీరు అన్నీ చెప్తారు, అన్నీ అంటారండి గంట సేపు అయిన తర్వాత. కానీ అదే పాయింట్ అదే పాయింట్ పట్టుకుంటాడు, ఎందుకంటే అటు ఫ్రీగా పంపిస్తాడు సార్, అటు ఫ్రీగా పంపిస్తాడు. ఇప్పుడు ఫ్రీగా పంపిస్తే వింటారా బుద్ధి జ్ఞానం? ఫ్రీగా ఉంటే నిన్నటి భోజనమే తినవు కదా నువ్వు, ఫ్రీగా ఇస్తే నిన్నటి భోజనమే తినవు కదా నువ్వు, పోయిందంటావు కదా, పోయిందంటావు కదా, ఎలా వెళ్తావరా? కెరియర్కి 4 ఏళ్ళు జీవితానికి సంబంధించింది కదా చెప్తాం మేము. చెప్పినా కూడా అంతా వింటాడు, లాస్ట్ సేమ్ అదే క్వశ్చన్. లేకపోతే సరే ఎవడో 20 లక్షలకు 30 లక్షలకు వెళ్ళిపోతే చదివేస్తారు కదా అంటాడు. చదివితే సార్ ₹1,00,000 అవుతుంది కదా, మంచి కాలేజీలో స్కాలర్షిప్ రాకపోతే, సరే ఎవడో 40 లక్షలకు 50 లక్షలకు అయిపోతాడు ఎంఎస్కి వెళ్తే, తక్కువగా వెళ్ళిపోతాను. తక్కువ అయితే మానే, నీ దగ్గర చేత కాకపోతే, డబ్బులు లేకపోతే చెత్తలోకి అంటే తక్కువ అవుతుంది కదా అని ఏ పని పడితే పని చేసేస్తావా? తక్కువ అవుతుందంటే ఏ పని పడితే పని చేయలేం కదండి. ఇప్పుడు తక్కువ నాకు డబ్బులు కావాలి కదా అని చెప్పేసి క్యారెక్టర్ని చంపుకుని ఏ పని పడితే పని చేయలేం కదా మనిషి. ఇదే అంతే కదండి. నచ్చలేదని అంటే అందువల్ల ఏంటంటే తక్కువ డబ్బులకు వస్తున్నాయని చేయకూడదు, ఫ్రీగా వస్తుందని చేయకూడదండి, ఇది కెరియర్ కదండి. మరి ఫ్రీగానే సీట్ వస్తుంది గవర్నమెంట్ కాలేజీలో, ఎంసెట్ ఫీజు రియంబర్స్మెంట్ మరి జాయిన్ చేయి. ఎంసెట్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ ఫ్రీయే కదా, మరి జాయిన్ చేయి. ఎందుకు జాయిన్ చేయవు? అప్పుడు మాత్రం ఫ్రీ వచ్చినా వద్దు, వేరే దేశం అయితే ఫ్రీ వస్తే కావాలి. ఎందుకంటే చెప్పుకోవడానికి నీ పొగరని అణుచుకోవడానికి, పొగరగా పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి, చుట్టాలకు చెప్పుకోవడానికి, మా అబ్బాయి పలానా యూఎస్ వెళ్ళాడు, యూకే వెళ్ళాడని చెప్పుకోవడానికి, ఆ పొగర చూపించుకోవడానికి తోసేస్తున్నారు.